నా పేరు ముఖేష్, నేను కరాటే మాస్టర్ని, కిక్ బాక్సింగ్ మాస్టర్ కూడా. నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. నేను ఇక్కడ బల్మూర్ హై స్కూల్లో నేను కొంతమంది అమ్మాయిలకి కరాటే నేర్పిస్తున్నా, కిక్ బాక్సింగ్ కూడా నేర్పిస్తున్నా. ఇందులో ముగ్గురు కిక్ బాక్సింగ్కి వెళ్ళి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడి స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. ఆడపిల్లలు కిక్ బాక్సింగ్ అని కరాటే నేర్చుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ధైర్యం ఉంటుందని వాళ్ళ మాటలను ఒకసారి ఇందాం, రండి చూద్దాం. సిరి మాట్లాడు. నా పేరు సిరి, నేను జెడ్పీహెచ్ఎస్ బెంగళూరులో చదువుతున్నాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా హెడ్ మాస్టర్ సార్ పేరు నరేంద్ర రెడ్డి సార్, మా మాస్టర్ పేరు ముఖేష్ మాస్టర్. నేను నేను స్టేట్కి సెలెక్ట్ అయినా. నాకు కరాటీ నేర్చుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతైనా ధైర్యం వస్తుంది. ఎంత చదువుకోవాలన్నా నాకు ధైర్యం ఉంది. ఇప్పుడు ఎక్కడ పోవాలన్నా నాకు ఇప్పుడు ధైర్యం ఉంది. ఈ సమాజంలో ఆడపిల్లలు అతి దారుణంగా కొంతమంది చంపేస్తున్నారు కాబట్టి అందరూ కరాటే నేర్చుకోవడం వల్ల వాళ్ళని ఫైట్ చేయడానికి వీలవుతుంది కాబట్టి అందరూ కరాటే నేర్చుకోవడం అవసరం. కరాటే నేర్చుకోవడం వల్ల మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు అయినా ఎవరైనా దాడి చేసినప్పుడు మన పొజిషన్ పెడితే వాళ్ళు భయపడి వెళ్తారు. ఈ సమాజంలో ఆడపిల్లలకు ఎక్కువ కరాటే ముఖ్యమైనది. అబ్బాయిలకు పెట్టినా పెట్టకుండా వాళ్ళకి ఎలాగో ఫైట్ వచ్చు కాబట్టి అమ్మాయిలకు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మొహమాట పడతారు ఎప్పుడు, కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా పెట్టాలి. మనకు రక్షణ కావాలంటే మనం కరాటే అండ్ కిక్ బాక్స్ నేర్చుకోవాలి. మన పక్క ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం కాపాడవచ్చు. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు కరాటే నేర్చుకోవాలి. మొన్న మన నార్కర్నూలు డిస్టిక్లో వ్యాలంటైన్స్ డే రోజు ఒక అమ్మాయి చనిపోయింది. ఎక్కడ? నార్కర్నూలు డిస్టిక్లో. చూసుకుంటే అట్లాంటి ఘోరాలు ఎక్కడ జరగవు. అందరు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు ఫ్రీగా స్కూళ్ళల్లో చేసినప్పుడు అది నేర్చుకుంటే మంచిగా బయటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలకు అనేది బెనిఫిట్స్ అనేవి మంచిగా ఉంటాయి.